అందరికీ నమస్కారం। ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। మీ అందరి ఆశీర్వచనంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కరీంనగర్ 13 శాసనసభ స్థానాల నుంచి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు। గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గత 10 సంవత్సరాలు ఏ నిర్లక్ష్యానికి గురైందో, అది ఇరిగేషన్ కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అనుభవజ్ఞులైన ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ జిల్లాను అగ్రగామిని ఉంచేటువంటి ఒక ప్రయత్నం గౌరవ శాసనసభ్యులు మేము అంతా కలిసి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తామనే మాట మనం చేస్తా ఉన్నాం। అదేవిధంగా ఈరోజు మీ అందరూ గమనిస్తా ఉన్నారు, ఇన్ని కార్యక్రమాలు నేరుగా పేద ప్రజలకు వారి దగ్గరికి చేరుతున్నటువంటి కార్యక్రమాలు ఇన్ని జరుగుతున్నా మన ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే విధంగా, రాజకీయాల్లో ఇటువంటి ఓపిక లేని విధంగా అసహనంతో మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలను చూస్తూ ఉన్నాం। వారందరికీ మొన్న శాసనసభ ఎన్నికల్లో మీ ఆశీర్వచనంతో కాంగ్రెస్ గెలిచిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు ఇచ్చినారు। దాని తదుపరి అనేక ఎన్నికలు ఏవి జరిగినా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ స్థానం లేకుండా పోయింది। సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి। అంతకుముందు జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో 2కి2 కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు ప్రజలు। ఇప్పుడు కూడా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి నేరుగా లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి గుండె మీద చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆశీర్వచనంగా మరి పట్టణాల్లో కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీ ఓటర్ను కూడా కోరుతా ఉన్నాం। ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ, నేను ఒక మాట అడగదలుచుకున్నా, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ పట్ల వివక్షపూరితంగా మరి వక్రీకరించేటువంటి అవమానపరిచే మాటలు మాట్లాడినాడు। తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అనేక సందర్భాల్లో కేంద్రాన్ని నిధులు అడిగినారు, కానీ 2 బడ్జెట్లో కూడా వివక్ష చూపెట్టినారు। అయినా పర్వాలే అనుకుంటే ఈరోజు తెలంగాణ మీద విషం చల్లుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తోటి ఎలా తెలంగాణలో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజల దగ్గరికి వస్తా ఉన్నది। స్వయంగా తెలంగాణ వ్యతిరేకించేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా, తెలంగాణ కళ్ళు పడితే ఆంధ్ర కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి పరిస్థితులలో ఆయన కొండగట్టుకు వస్తే ఉప ముఖ్యమంత్రిగా స్వాగతం చెప్తాం, మనం కూడా తిరుపతికి వెళ్తాం, కానీ తెలంగాణ ప్రజలను అవమానపరిస్తే, తెలంగాణ ఏర్పాటు పట్ల వివక్షపూరితంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు। అటువంటి వ్యక్తులతోటి పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి జరగబోయే 11 నాటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను। పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు। అదేవిధంగా గతంలో ఉమ్మడి జిల్లాకు జిల్లా పార్టీ అధ్యక్షునిగా, మంత్రిగా ఈ చొప్పదండి నియోజకవర్గానికి కూడా ఎంతో సేవలు అందించిన మన అభిమాన నాయకులు శ్రీధర్ బాబు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసి కోరుతున్నాం। ఈరోజు చొప్పదండి నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు, సహచరులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకులు సత్యం గారి అధ్యక్షతన జరుగుతా ఉన్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి
పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచర మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, సహచర గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా వేదికపై ఆశీనులైన మిత్రులకి ఈనాడు చొప్పదండి నియోజకవర్గం నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చేసిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, కాంగ్రెస్ పార్టీ మిత్రులు, పార్టీకేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మీ శాసనసభ్యులు గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి సేవ చేయాలని ఒక చదువుకున్న వ్యక్తిగా మీ మధ్యలో ఉండి ఒక యువకుడిగా వ్యక్తిగతంగా ఇబ్బందులు వచ్చినా నేను ప్రజల మధ్యలో ఉండి పని చేస్తానని ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతానికి ఇక్కడ చదువుతా ఉన్న విద్యార్థులకు డిగ్రీ కళాశాల తీసుకురావాలని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు విద్యార్థుల పక్షాన్ని నిలబడి డిగ్రీ కళాశాలను తీసుకొచ్చారు. ఇక్కడ చదువుతా ఉన్న పిల్లలకు నైపుణ్యత పెంచాలని ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో కోరి ఈరోజు ఈ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను తీసుకురావడం జరిగింది. అదే క్రమంలో మీరందరూ చూస్తే ఉన్నారు, చాలామంది మా అక్కలు, చెల్లెలు బస్సు ప్రయాణాలకు సంబంధించి 2 సంవత్సరాల కాలయముల మా సోదరి ఏదో అవసరం నిమిత్తం ఆర్టీసీ బస్ అయితే ఎక్కకుండా ఉండలే. వారందరి పక్షాన ఈరోజు ప్రభుత్వం వారి టికెట్ డబ్బులను భరించి ఆర్టీసీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా తరఫున ముఖ్యమంత్రి గారు నిధులు సమకూర్చితే ఆ సోదరిమణులు మరి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారా లేదా ఒక్కసారి మా అక్కడ ఉన్న మహిళా సోదరిమణులు ఎవరైనా ఒక్కరైనా ఎప్పుడైనా బస్సు ప్రయాణం చేయకుండా ఉన్నారా? లేని వారు చేయలేపకండి, చేసిన వారందరూ చేయలేపితే 10 పనులు చేయడానికి ఇక్కడే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. 10 పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మా మహిళా సోదరిమణులను కోరుతా ఉన్నాను. ఈరోజు మేము 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా ప్రతి వ్యక్తికి సన్న బియ్యమే కానీ చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యవస్థగా మార్చిన